నమస్తే అండి. థాలసీమియా అనే వ్యాధిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? థాలసీమియా అనే వ్యాధి ట్రీట్మెంటు డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద థాలసీమియా బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్‌కి థాలసీమియా మైనర్ ఉందా? థాలసీమియా మేజర్ ఉందా? థాలసీమియా ఇంటర్మీడియా ఉందా? అనే దాన్ని బట్టి ఉంటుంది. థాలసీమియా మైనర్ అనే వాళ్ళు పెద్ద లక్షణాలు ఏమి ఉండవు. వాళ్ళకి పెద్ద పెద్ద ట్రీట్మెంట్‌లు ఏమి అవసరం పడదు. జస్ట్ కొన్ని రకాల సప్లిమెంట్స్ అంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళని హిమోగ్లోబిన్ నార్మల్ రేంజ్‌లో మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. థాలసీమియా ఇంటర్మీడియా వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళలో అప్పుడప్పుడు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కొన్నిసార్లు కొన్ని రకాల మందులు హైడ్రాక్సియూరియా లాంటివి కానీ లేదంటే కొన్ని రకాల సప్లిమెంట్స్ ఇలాంటివి పెట్టి మెయింటైన్ చేస్తుంటాం. ఎప్పుడైతే వీళ్ళలో ఎక్కువ రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ అవసరం అవుతాయో అప్పుడు వీళ్ళని థాలసీమియా మేజర్ ట్రీట్మెంట్ చేసినట్టుగా చేయాల్సి ఉంటుంది. వెన్ కమ్స్ టు థాలసీమియా మేజర్ అంటే పదే పదే రక్తం అవసరం పడుతూ ఉంటుంది. అంటే ప్రతి నెల వీళ్ళలో రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది ఈ పిల్లల్లో. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళలో ఫెరిటిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ బాడీలో పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ థాలసీమియా మేజర్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఈ ట్రీట్మెంట్ అంటే పదే పదే రక్తం ఎక్కించుకోవడం, ఈ ఐరన్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మందులు వాడడం, సప్లిమెంట్స్ వాడడం ఇదంతా పాలియేటివ్ థెరపీ అంటాం అనమాట. అంటే అప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఉంది కాబట్టి అంటే హిమోగ్లోబిన్ తగ్గింది కాబట్టి రక్తం ఎక్కిస్తాం. ఆ నెలకు సరిపోతుంది. మళ్ళీ తగ్గితే మళ్ళీ ఎక్కించడం. అంటే అప్పటికప్పుడు పేషెంట్‌ని సేవ్ చేయడానికి మనం బ్లడ్ ఎక్కిస్తూ ఉంటాం. డెఫినిటివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనమాట. అంటే వీళ్ళలో మూలగలో అంటే బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. ఇది జన్యు రకమైన ప్రాబ్లమ్ కాబట్టి ఆ స్టెమ్ సెల్స్‌ని కొత్త స్టెమ్ సెల్స్‌తో రీప్లేస్ చేస్తాం అనమాట బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి. అంటే నార్మల్‌గా ఉండే స్టెమ్ సెల్స్ డోనార్ నుంచి తీసుకొని ఫ్యామిలీలో డోనార్ అయితే మంచిది. అవి పేషెంట్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేసి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. దీన్ని క్యూరేటివ్ ఇంటెంట్‌తో మనం చేస్తూ ఉంటాం అనమాట.